దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని అద్భుతమైన ఈ ప్రేమ కలిగిన దేవుని మాటకి ఎంతమంది వింటున్నారో, ఎంతమంది బాగున్నారండి? ఉదయం ప్రార్థనలో ఉంటున్నారా? మేమైతే అందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. 50 దినాలు దగ్గరకు వచ్చేసాం. చక్కటి ప్రార్థనలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, డే అండ్ నైట్. దేవుని కార్యము ఈ ప్రార్థనల ద్వారా దేవుడు జరిగిస్తాడని మన విశ్వాసం, అంతే కదా? మన హృదయం సమర్పించుకొని క్రీస్తుకు సమీపంగా ఇష్టమైన పాత్రలుగా దేవుని కొరకు జీవించడానికి ఈ చక్కటి ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మీరు తెలుసుకోండి, ఈ ప్రేయర్స్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, వేదనలో ఉన్నాము, నిందల్లో ఉన్నాము. మా జీవితం ఏంటో, ఒక ప్రాజెక్టు ఏది కూడా మూగాని పరిస్థితి అని బాధపడుతున్నారా? ఇన్ని సంవత్సరాలు అయితే బిడ్డలు లేరు, కుటుంబ జీవితంలో శాంతి లేదు. అనేక మందికి అనేక ఉండొచ్చండి. సేవలో ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు. కానీ ప్రతిదానికి ప్రార్థనే కదా జవాబు. దేవుడిస్తాడు, భయపడకండి. రెండోది, యేసుని ఇంకా సొంత రక్షకుడు అంగీకరించిన వారు ఎవరు? యేసు రక్షకుడు. నీ నిమిత్తం, నా నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసయ్యను నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈ ఉదయకాలం ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక్క మాట నేను చదువుతున్నాను, వాగ్దానం నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడట నీ కొరకు, నా కొరకు ఉద్దేశించిన సంగతులు. మనమేం ఉద్దేశిస్తామంటే ఇదే. దేవుడు మన కొరకు ఉద్దేశం అట, ఆయన సంకల్పం అట హానికరమైంది కాదట, సమాధానకరమైంది. అంటే దేవుడు ఎప్పుడు మేలే చేస్తారు కదండి, కీడు చేయడు కదా. మనుషులు కీడు చేసినా, ఒకవేళ నీ జీవితంలో ఏ కీడు తగిలినా దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎందులో ఉన్నావు, ఎటువంటి, నీకు అది సమాధానకరమైంది కానీ హానికరమైంది కాదు. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతులు, గొప్ప సంగతులు, నీ కొరకు, నా కొరకు గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళిక, గొప్ప కార్యం దేవుడు సిద్ధంగా ఉంచాడు. అందుకని ధైర్యంగా ఉండండి. నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ యవ్వన జీవితం పట్ల గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. నేను నీ పట్ల హాని చేయను, నేను నీకు సమాధానకరమైనవి అంటే నీకు మంచి శాంతిని ఇస్తాయి కానీ, సమాధానం ఇస్తాయి కానీ ఇబ్బంది పెట్టవు. కాబట్టి నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి నిన్ను నేను ఏ హాని చేయకుండా, ఏ శోధనలో పడకుండా, ఏ ఇబ్బందిలో పడకుండా కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. అయ్యా, నా కొరకు ఉద్దేశించిన నీ సంగతులు, ఈ సంగతులు అవి గొప్పవి. నీ కొరకు ఉద్దేశించినటువంటి నా కార్యము గొప్పది. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీ కొరకు నేను ఉద్దేశించిన కార్యము గొప్పది. ఆ మాట మీరు ఊరికే రిపీట్ చేసి ప్రార్థన చేయండి. ధైర్యంగా ఉండండి. నేను నీ కొరకు ఉద్దేశించిన కార్యము నీ పట్ల గొప్పది. గొప్ప కార్యం అంతే, ఇక దానికి సమాధానకరమైంది గొప్పది. దాని గురించి మీరు బెంగపెట్టుకోకండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. వాగ్దానం లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. 50 దినాలు జరుగుతున్నాయి, 2 రోజులన్న పాలు పొందండి. అక్టోబర్ 17 సాయంత్రం 4 గంటల గురువారం బెల్లంపల్లిలో ముగింపు సభ. అందరూ సిద్ధపడదాం, ప్రార్థన చేసుకు. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించండి. పాపములు ఉన్నవారు, శాపములు ఉన్నవారు, పడిపోయిన వారు నిలబడాలి. అయ్యా, రోగాలతో కూరుకుపోయిన యేసు పొందిన గాయములే వారికి స్వస్థత. నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు, స్వస్థపరచండి. అయ్యా, పిల్లలు లేరని ఏడుస్తున్న గర్భాలు తెరవండి నాయన. వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. కోర్టు కేసులు కొట్టివేయబడి బిడ్డలకి అక్రమ కేసులు, న్యాయం జరగాలయ్యా. భూ సంబంధమైన తగాదాలు కొట్టివేయబడి ప్రతి వారికి మేలు, న్యాయం జరగాలి నాయన. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్నారు, ప్రొటెక్షన్, జ్ఞానము, కాపుదల వారికి దయచేయండి. అంతేకాక ప్రభా, ఎవరే సమస్యలు ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, పోరాటాలు ఉన్నారు, నిందలు ఉన్నారు, గాయాలు ఉన్నారు, అవమానాలు ఉన్నారు, ప్రతి వారి బాష్ప బిందువు తుడిచి వారిని ఆశీర్వదించండి. సమస్యల వలయము నుండి విడిపించండి. శత్రు బంధకము నుంచి విడిపించండి. కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. అనారోగ్య స్థితిగతుల నుంచి విడిపించండి. అందరికీ శుభము, దీవెన ప్రకటిస్తూ, అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం, వారు గొప్పవారు కావాలి. ఆ కుటుంబం మీద శుభములు నాయన, దీవెనలు ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి రక్షించండి. భారతదేశాన్ని రక్షించి జరుగుతున్న ఈ దినాల్లో మాతో మీరున్నారని గుర్తుగా చూపించుకోమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్న 50 దినాలు అతి శక్తివంతంగా జరుగుతున్నాయి. చాలా చక్కటి ప్రార్థనలు. కాబట్టి ఎవరైనా పాలు పొందుతారు రండి. ఒకరోజు 2 రోజులు ఉండి అక్టోబర్ 17 గురువారం సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ బెల్లంపల్లిలో కుటుంబాలతో దేవుడు గొప్ప కార్యం చేయలాగిన ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధం దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. ప్రార్థన అనే బలం శత్రు కోటగోడలు కూలుస్తుంది. అందుకే 50 దినాలు జరుగుతున్న ఈ ప్రేయర్స్లో మీరు పాలు పొందాలి. ముగింపు సభలో కుటుంబాలతో కలిసి చక్కటి ఆశీర్వాదం, ఆత్మీయ దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.